సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉన్నత న్యాయస్థానం అధినేతపై దాడి చేయడం ప్రజాస్వామికానికి మచ్చమిగిలిందని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై దాడి చేసినటువంటి వ్యక్తిని వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ విభాగాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అత్యంత ప్రధానమైనటువంటి సుప్రీంకోర్టులో ఒక దళితుడైనటువంటి ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేయడం అంటే ఇది క్షమించరాని నేరం అని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి మీదనే దాడి చేయడం అంటే భారత రాజ్యాంగం పైన, అలాగే ప్రజాస్వామ్యం పైన, అలాగే న్యాయ వ్యవస్థ పైన చేసినటువంటి దాడిగానే సమాజం చూడాలని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు ఈ వ్యవస్థ మొదలుకుంటే ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరగలేదు. కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక దళితుడైనటువంటి వ్యక్తి రావడం వల్లనే ఈ కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే రేపు జరగబోయేటువంటి పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తాయని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా దాడి చేసినటువంటి వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి శిక్షించాలి. అతని వెనుక ఎవరున్నారు, ఏ శక్తులు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా వెలికి తీసేటువంటి విధంగా ప్రధానమైనటువంటి సుప్రీంకోర్టులో న్యాయబద్ధమైనటువంటి వ్యవస్థలో దాన్ని విచారణ జరిపించే విధంగా ఒక సీనియర్ న్యాయమూర్తులతోని ఒక విచారణ జరిపించేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వాలు